నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన జనం, సిలిండర్లను చేతబట్టుకుని కేంద్రాల వద్దకు పరుగులు. గ్యాస్ సరఫరాపై ఆందోళన అవసరం లేదంటున్న నిర్వాహకులు. రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలి. రిమ్స్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ రాజర్షి షా. ఎమ్మెల్యేతో కలిసి హమాలీవాడలో మెగా హెల్త్ క్యాంపు సందర్శన. రోగుల చికిత్సల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనుష, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సాధన, డిఎంఓ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జి రాజు, కౌన్సిలర్లు పద్మావర్ రాకేష్, గంట జీవన్, మెస్రం విలాస్, తోకల నరేష్, ఇజ్జగిరి సంజయ్, కాలనీ వాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక సందర్భంగా 99 రోజులు యాక్షన్ ప్లాన్లు మరి జిల్లా వ్యాప్తంగా ఈ 6 మార్చ్ నుంచి మళ్ళీ 31 మార్చ్ వరకు స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 8 పిహెచ్సిలో ఈ ఆల్రెడీ స్పెషలిస్ట్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్క చోట్ల చూస్తే 200 నుంచి 300 మళ్ళీ వివిధ వ్యాధిలో అంటే 6 రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా రిమ్స్ నుంచి అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ వివిధ రకాల సందర్భంగా అది జిరియాట్రిక్ కేర్ కావచ్చు, లేదు క్యాన్సర్ కావచ్చు, ఓబీజీ కావచ్చు, పీడియాట్రిక్స్ కావచ్చు, అన్నిటికీ కూడా మళ్ళీ రిమ్స్ నుంచి డాక్టర్స్ కూడా ఎన్ని స్పెషలిస్ట్ క్యాంపులు కూడా వారు అక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ యూపీహెచ్సి హమాలీవాడలో కూడా సేమ్ అదేవిధంగా ఈరోజు స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మళ్ళీ స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, స్థానిక కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ గారు, వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ పాల్గొనడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైద్యం కొరకు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రత్యేకంగా మన ఆదిలాబాద్ ఈరోజు 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేసుకొని హైదరాబాదులో ఏ రకమైనటువంటి వైద్యం దొరుకుతుందో ఆ రకమైనటువంటి వైద్యం ఈరోజు ఆదిలాబాద్లో కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో గుండెకు సంబంధించినటువంటిది కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి కానీ, నరాలకు సంబంధించినటువంటిది కానీ ఈ రకంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా హైదరాబాద్, నాగ్పూర్ వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈరోజు దాదాపు 99% డాక్టర్లు అంతా కూడా భర్తీ చేయబడిండ్రు. ఇంకా 1-2 పోస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం గొప్ప ఆలోచనతోని పేదలకు వైద్యం అందించేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వ వైద్యం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ప్రత్యేకంగా ఆదిలాబాద్ యవత్మాల్కి వెళ్తేనే యవత్మాల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తేనే ఆ రోగాలు నయమవుతుందని కొంత అపోహ ఉన్నది. యవత్మాల్లో ఉన్నటువంటి డాక్టర్ల కన్నా గొప్ప గొప్ప డాక్టర్లు ఈరోజు ఆదిలాబాద్లో ఉన్నారు. మీకు ఎవరికైనా ఎక్కడైనా ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ని మమ్మల్ని సంప్రదించేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఈరోజు లక్షల రూపాయలు ఒక సర్వే ప్రకారం ఆదిలాబాద్ నుండి పేషెంట్లు యవత్మాల్కి వెళ్ళి డైలీ కనీసం 25 నుంచి 30 లక్షల రూపాయలు అక్కడ ఆదిలాబాద్ డబ్బు యవత్మాల్ డాక్టర్లకు, దవాఖానలకు చెల్లిస్తుంది. ఈరోజు ఆదిలాబాద్లో యవత్మాల్ కన్నా హైదరాబాద్ స్థాయిలో సమానంగా ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, పరికరాలు కానీ, డాక్టర్లు కానీ అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఉందనే ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదోననే ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులు తీరడంతో గ్యాస్ కొరత ఉందనే అపోహ మరింత పెరుగుతోంది. బుకింగ్ చేసుకున్న వినియోగదారులు ఏజెన్సీ వద్దకు భారీగా తరలి రావడంతో ఆందోళన నెలకొంది. జనం ఒకేసారి పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా సిలిండర్ల కోసం క్యూలైన్ కట్టడంతో ఏజెన్సీ పరికరాలు కిటకిటలాడాయి. పోలీసులు అక్కడికి చేరుకొని క్యూలైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని విమల్ గ్యాస్ నిర్వాహకులు శామ్యుల్ సతీష్ తెలిపారు. ప్రజలు గ్యాస్ కొరత ఉందనే అపోహాలను నమ్మొద్దని, సరిపడా గ్యాస్ సిలిండర్ల స్టాక్ ఉందని చెప్పారు. సిలిండర్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. మీరు ప్యానిక్ అవ్వకండి, సఫిషియెంట్గా మనకి లోడ్స్ ఉన్నాయి. ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఓటీపీ ఉంటే గ్యాస్ ఇచ్చేస్తున్నాము. ఈరోజు బుక్ చేసుకుంటే రేపు కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కానీ మీరు అపోహ ఇదైపోయి దానివల్ల మీరు వచ్చి ఇక్కడ లైన్లో నుంచుంటాం, ఇది చేయటం అవసరం లేదు. మీరు ఏమి గాబరా పడాల్సిన లేదు, ఏ ఇబ్బంది పడాల్సిన లేదు. మీకు సఫిషియెంట్గా గ్యాస్ ఉంది. కంపెనీ వాళ్ళు కూడా లోడ్స్ కూడా ఎవరికి ఎన్ని కావాలన్నా పంపిస్తున్నారు. ఒకటి డొమెస్టిక్ ఒకటే మనకి వస్తుంది. కమర్షియల్ కూడా హోటల్ పర్పస్ ఈ సిలిండర్లు కూడా వితిన్ 1 day 2 daysలో అది కూడా క్లియర్ అయిపోతుంది. మీకు ఏ విధమైన మీకు ఇబ్బంది రాదు. మీకు ఏ పరిస్థితుల్లో కూడా మీకు ఈరోజు బుక్ చేసుకున్న రేపు ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తున్నాము. కంపెనీ వాళ్ళు కూడా మనకి లోడ్స్లో కూడా సహకరిస్తున్నారు. మీరు ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు ఒకటే చేయండి, మీరు ఆన్లైన్ బుక్ చేసుకోండి, ఓటీపీ ఉంచండి, మా వాళ్ళు రాగానే ఓటీపీ ఇవ్వండి, గ్యాస్ తీసుకోండి. అంతే. మీకు ఏ ఇబ్బంది లేవండి. ఏదన్నా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించి మేము దానికి ఏమన్నా బుకింగ్ కాకపోతే దానికి ఏమన్నా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా అది మేము ఆఫీస్లో మేము చేంజ్ చేసి మీకు బుకింగ్ చేసి ఇచ్చేస్తాం. బుకింగ్ ఎక్కువ పెరిగినాయి అంటే బుకింగ్ అవసరం ఉన్నా లేకపోయినా బుక్ చేసుకుంటాం. అమ్మ రేపు దొరకదో అన్న దీనిలో ఇదయ్యారు తప్ప ఏమీ లేదు. మీరు ఎప్పుడన్నా కానీ మీకు ఏ టైంలో మీరు బుక్ చేయండి, ఈరోజు బుక్ చేయండి, రేపు గ్యాస్ ఇస్తాను. ఆ విధంగా కంపెనీ కూడా మీకు సహకరిస్తుంది. ఇప్పుడు ఈరోజు 1000 సిలిండర్లు ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం ఇంకొక 500 వస్తాయి, 1500. ఎంతమంది ఉన్నారు బుకింగ్ చేసి? నా దగ్గర బుకింగ్ ఉంది 15. ఏం చేస్తాం? ఇవన్నీ నేను రెడీ బుకింగ్. కానీ ఒక్క బుకింగ్ ఉన్నవాడు ఓటీపీ కంపల్సరీ కంపెనీ రూల్ ప్రకారం నేను పాటించాలి. కాబట్టి ఈరోజు బుక్ చేసుకోండి, దాని ఓటీపీ తీసుకోండి, నేను గ్యాస్ ఇచ్చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని హమాలివాడలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గల్లీలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని, మురుగు కాలువల నిర్వహణలో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనుష, హౌసింగ్ డిఈ భగవంతరావు, ఏఈ నసీర్, కౌన్సిలర్లు పద్మావర్ రాకేష్, గంట జీవన్, మెస్రం విలాస్, తోకల నరేష్, ఇజ్జగిరి సంజయ్, కాలనీ వాసులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రూరల్ దాంట్లో మళ్ళీ అక్కడ ఎస్బీఐ ఇంకేసినట్టు అయిపోతున్నాయి. మన తీరం 1000 ఇల్లు కడుతున్నాం. గవర్నమెంట్కి 5 లక్షల రూపాయలు అంటే కూడా బాగా పేదోళ్ళకి ఇవ్వాలన్నట్టు ఆలోచనతో చేస్తున్నాం. న్యాయాన్ని పరిరక్షించే న్యాయవాదులకే రక్షణ కరువవుతోందని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ అన్నారు.
ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో ఓ మహిళా న్యాయవాది పట్ల ఓ క్లయింట్ దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మహిళా న్యాయవాదిని దుర్భాషలాడిన వారిని వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్తో శుక్రవారం కోర్టు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శర్మ, ఉపాధ్యక్షుడు చందూ సింగ్, కేంద్రే రమేష్, నాగేశ్వర్, సంగీత జాదవ్, తిలోత్తమ, రజిత, కావ్య తదితరులు పాల్గొన్నారు. మా సోదరి న్యాయవాది తన విధి నిర్వహణలో భాగంగా క్లయింట్తో మాట్లాడుతుండగా కాంప్లైనెంట్ అనే వ్యక్తి అనవసరంగా కల్పించుకొని దుర్భాషలు ఆడడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మా సోదరి న్యాయవాదులు ఇప్పుడిప్పుడే నారీ మణిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మేము న్యాయం చేస్తామని చెప్పి మరి న్యాయస్థానాలకు వస్తే వాళ్ళు నిన్న భయపడడం జరిగింది. మేము న్యాయవాదులందరం కూడా మీ అన్నలం, మీకు ఏం జరిగినా మేమందరం కూడా న్యాయవాదులం, పురుషులమందరం కూడా ఏకతాటిపై మా సోదరి న్యాయవాదులకు రక్షణగా ఉంటామని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమంలో భాగంగా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. వ్యవసాయంలో పెట్టుబడులను తగ్గించుకోవడం, భూసారాన్ని పరిరక్షించుకోవడం వంటి అంశాలపై రైతులకు సూచనలు చేశారు. అంతకుముందు అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామంలో సాగు చేసిన శనగ పంటలను పరిశీలించారు. రైతులకు ఇప్పటికే సబ్సిడీపై శనగ విత్తనాలు అందించగా ఉచితంగా పురుగు మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల గంగమ్మ, మండల ప్రత్యేక అధికారి గోపికిషన్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి, ఏఈఓలు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో మరి NFSM నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆన్ పల్సెస్ అండ్ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ పథకం కింద ముఖ్యంగా పల్సెస్ మరియు జొన్న పంటలలో ఈ క్షేత్ర దినోత్సవం అనేది వ్యవసాయ శాఖ భీంపూర్ మండల్ వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో నేటి తరం విద్యార్థులకు స్వామి వివేకానందుడి బోధనలు ఎంతో అవసరమని, విద్యార్థులు వాటికి అనుగుణంగా నడుచుకోవాలని చార్టెడ్ అకౌంటెంట్ రాపిల్లి రమేష్ అన్నారు. స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు స్వామి వివేకానంద జీవితం, సందేశంపై పోటీలు నిర్వహించారు. శుక్రవారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందించారు. సేవా సమితి అధ్యక్షుడు ఆర్ఏ భూమన్న, ప్రధాన కార్యదర్శి లెనిన్, సభ్యులు కోటేశ్వరరావు, హనుమాన్లు, స్కూల్ కరెస్పాండెంట్ దేవేందర్ పటాస్కర్, వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ నవీన్, అరుణోదయ పాఠశాల కరెస్పాండెంట్ రాము తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులందరికీ శ్రీ రామకృష్ణ సేవా సమితి నుంచి శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ముఖ్యంగా స్వామి వివేకానందుని యొక్క ఔన్నత్యాన్ని మీ అందరికీ అంటే 26 పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ రాసినటువంటి విద్యార్థులందరికీ మరియు పాఠశాల యజమాని అందరికీ కూడా సేవా సమితి నుంచి వారికి కూడా మాకు మా సేవా సమితి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి దీనిలో ప్రైజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చింది కాకుండా మీ అందరు పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికి కూడా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు చేపడుతున్నాం? స్వామి వివేకానంద అంటే చాలా మీ అందరికి తెలుసు. ఆ ఒక్క పుస్తకంతో పట్టణంలో వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ అన్నారు. ఆదిలాబాద్ మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని TNGS గార్డెన్స్లో
గురువారం సాయంత్రం దావత్-ఏ-ఇఫ్తార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మౌలానా ప్రార్థన అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, అసోసియేషన్ అధ్యక్షుడు అబ్రార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన జనం, సిలిండర్లను చేతబట్టుకుని కేంద్రాల వద్దకు పరుగులు. గ్యాస్ సరఫరాపై ఆందోళన అవసరం లేదంటున్న నిర్వాహకులు. రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలి. రిమ్స్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ రాజర్షి షా. ఎమ్మెల్యేతో కలిసి హమాలీవాడలో మెగా హెల్త్ క్యాంపు సందర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.